దేవుడికున్న ఆశ ఏమిటంటే ఎక్కడ నువ్వు పడున్నావో అక్కడికి మళ్ళా రావడానికి వీలు లేదో. వింటున్నావో చెల్లి, వింటున్నావో తమ్ముడో? నువ్వు ఏ పాపంలో పడున్నావో, ఏ స్థితిలో పడున్నావో, ఏ డిప్రెషన్లో పడున్నావో, ఏ స్నేహితుని చేత స్నేహితురాలు చేత మోసపోయి దగా అయిపోయి పడున్నావో, ఆ స్థితికి నువ్వు మళ్ళీ రావడం దేవుడికి ఇష్టం లేదు. ఏ త్రాగుడు వల్ల, ఏ తిరుగుడు వల్ల, ఏ డ్రగ్స్ వల్ల, ఏ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల దిక్కు లేకుండా దరిద్రతను అనుభవిస్తూ ఆ గదిలో పడుంటున్నావో, చేసిన తప్పుల వల్ల, చేసిన అప్పుల వల్ల మనుషులకు భయపడిపోయి సెల్ ఫోన్ ఆఫ్ చేసేసి పడి ఉన్నావో, ఆ స్థితిలో నువ్వు ఉండడానికి యేసు ఇష్టపట్టల్లా. నుంచిలే, ఈరోజు నువ్వు ఎక్కడ పడి ఉన్నావో అక్కడి నుండి నా ప్రభువు నిన్ను లేవనెత్తాలి ఆశపడుతున్నాడు. అలా లేవనెత్తే దేవుడు నిన్ను లేవనెత్తినప్పుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? మళ్ళీ ఈ స్థితికి మాత్రం తిరిగి రావద్దు. దేవుడు నిన్ను ఏ స్థితిలో నుండి లేవనెత్తుతున్నాడో, లేవనెత్తాడో, ఎందుకు లేవనెత్తాడో తెలుసా? మళ్ళీ అక్కడికి రావడానికి, ఆ పరిస్థితికి రావడానికి, ఆ ప్రాంతానికి రావడానికి, ఆ ప్రజల మధ్యకు రావడానికి, ఆ పాపం దగ్గరికి రావడానికి, ఆ పాపిష్టి స్థితిలో మళ్ళీ వచ్చి కూర్చోడానికి అస్సలు దేవుడికి ఇష్టం లేదు.